హలో గాయస్, ఇప్పుడే టాస్ అయితే పడింది. టాస్ ఇంగ్లాండే గెలిచింది. టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంది. చెప్పాను కదా, టాస్ గెలిస్తే చేజింగే తీసుకుంటారని. ఎందుకంటే వాళ్ళలో డెప్త్ బ్యాటింగ్ 8-9 మెంబర్స్ దాకా బ్యాటింగ్ చేయగలరు. బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది వాళ్ళ దగ్గర. సో మనం ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి 174. సూర్యకుమార్ యాదవ్ అంటున్నాడు ఇక డ్యూ రాదు, హోప్ఫుల్లీ డ్యూ రాకుండా ఉంటే బాగుండు అంటున్నాడు. డ్యూ వస్తే మటుకు బ్యాట్ మీదకి బాల్ ఈజీగా వస్తుంది. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళకి చేజ్ చేయడం ఈజీ అయిపోతుంది. హోప్ఫుల్లీ నేను కూడా డ్యూ రాకుండా ఉంటే ఇండియాకి ఛాన్స్ ఉంది, లేదంటే ఇంగ్లాండ్ కొట్టుద్ది మ్యాచ్. సో దేవుడి మీద ఇంకా భారం వేయాలి. ఎందుకంటే మన ఓపెనర్స్ ఇద్దరు ఫామ్లోకి వస్తే బాగుండు. ఈరోజు గుడ్ స్టార్ట్ చేసి ఒక 200-220 కొడితే అప్పుడేమైనా ఛాన్స్ ఉంటుంది తప్పించి, లేదంటే ఇంగ్లాండ్ ఈజీగా చేసేసింది. గుర్తుంది కదా మనకి అప్పుడు 10 వికెట్స్తో చేసేసారు ఇదే పిచ్లో. సో బట్లర్కి ఈ పిచ్లో బాగా ఆడిన అనుభవం ఉంది. సో బట్లర్ ఫామ్లోకి వస్తే మటుకు మ్యాచ్ ఇంగ్లాండ్దే. సో అలా జరగకూడదని కోరుకుంటున్నాను. సో గైస్, మనకి ఇలాంటి క్రికెట్ ప్రిపరేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.